కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా కదిలిన కాపు నేతలు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. అంబటి రాంబాబుపై ఇటీవల జరిగిన దాడి అనంతరం ఆయనపైనే తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపు నేతలు మాట్లాడుతూ ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, తమ సామాజిక వర్గంపై సాగుతున్న వరుస దాడుల పరంపరగా అభివర్ణించారు. గతంలో తమ వర్గానికి చెందిన విప్లవాత్మక నేత వంగవీటి రంగా హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. అలాగే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను అనేక సందర్భాల్లో వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పుడు అదే తరహాలో అంబటి రాంబాబుపై దాడి చేసి బాధితుడిని నిందితుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు తీవ్ర ప్రమాదమని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగత భద్రతను హరించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేశారు. ర్యాలీలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. అంబటి రాంబాబుపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు దాడి, మరోవైపు నిరసనలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సమాజం నుంచి వచ్చిన ఈ సంఘటిత స్పందన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.